హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య తారక్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా ఊళ్ళో వినాయక చవితి చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం. సో వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వాచింగ్ ద ఫుల్ వీడియో. మేమైతే 5 రోజుల వరకు బొమ్మ అయితే ఉంచుతాం. ఈ 5 రోజులు వినాయకుడి దగ్గర చాలా అంటే చాలా హంగామా చేస్తాం. అందులో మొదటి రోజు భజన కార్యక్రమం పెడతాం. భజన కార్యక్రమం ఒక రోజు పెట్టిన తర్వాత మిగతా రోజుల్లో ఆడవాళ్ళకి గేమ్స్, అలాగే మగవాళ్ళకు కూడా గేమ్స్ పెడతాము. చదువుకున్న పిల్లలకు కూడా కిడ్స్ పోటీలు పెడతాం. ఈ 5 రోజులు అయితే మాకైతే ఒక పండగ వాతావరణంలా ఉంటుంది మాకైతే. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి వస్తుంది కదా, మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి, ఇక్కడ చూస్తున్నారు కదా ఆడవాళ్ళందరూ ఉండ్రాలు తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పండగ వాతావరణం, వినాయక చవితి అంటే ఒక పండగ వాతావరణం లాగా ప్రతి ఊర్లోనూ, మా ఊర్లే కాదు ప్రతి ఊర్లోనూ ఒక పండగ వాతావరణం అనేది ఉంటది. అలాగే 3వ రోజు కూడా అన్నదానం అనేది మా కమిటీ కుర్రాళ్ళు అందరూ కలిపి అన్నదానం పెడతారు. సో అలాగే ఈ 5 రోజులు కూడా మా యొక్క వినాయకుడి దగ్గర సందడి కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతాయి. ఈవెంట్లు కూడా పెడతాము. చూసారా డాన్స్, అప్పుడే డాన్స్. 4వ రోజు అయితే మరి బీభత్సం. ప్రతి ఒక్కరూ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 8:30 గంటలకి డాన్స్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తాం. కమిటీ వాళ్ళందరం కలిపి డాన్స్ పోటీలు పెడతాము. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. సో వీడియో మాత్రం తప్పకుండా అందరూ చూడండి. మా ఊర్లో అయితే వినాయక చవితి చాలా గ్రాండ్ గా జరుపుతాము. సో మీ ఊర్లో ఎలా జరుపుతారో కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అందరూ తప్పకుండా చూడండి. మాకైతే బొమ్మ ఒకరు స్పాన్సర్ చేశారు. సో ఆయన కూడా వచ్చారు పూజకి. మా ఊరు అతని, వాళ్ళ కొడుకు ఆర్మీ. సో అతను బొమ్మ దాత మాకు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కమిటీ వాళ్ళే పెట్టుకునేవారు, కానీ ఈ సంవత్సరం తను ముందుకు వచ్చారు, ఆ ఆర్మీ అతను. సో మాకు ఆయన బొమ్మ అయితే ప్రజెంటేషన్ చేశారు. ఫస్ట్ మొదటి పూజలో తనే కూర్చున్నాడు. అలాగే మా కమిటీ సభ్యులందరూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్నైతే మా కమిటీ కుర్రాళ్ళం అందరం కలిపి చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఎందుకంటే డెకరేషన్ అనేది చాలా కష్టం. మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా డెకరేషన్ చేసేటప్పుడు చాలా చాలా కష్టపడతారు. ఎందుకంటే ఆ డెకరేషనే సగం మనకి అందాన్ని ఇస్తుంది గుడికి. ఆ దేవుడు ఎవరైనా చూసేటప్పుడు ఫస్ట్ గుడిని చూస్తారు. ఎందుకో తెలుసా?